వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మృతి తెలుగు సమాజానికి తీరని లోటు. టీడీపీ నాయకులు. అంబులెన్స్ దందాలు పాడిందే పాట చెప్పిందే వేదం. పేషెంట్ దగ్గర 18,000 నుండి 25,000 వరకు వసూలు. బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి. ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు అరికట్టాలి. మహిళలు ఆవేదన చెందుతూ విలేకరుల ముందు తమ గోడు. ఎస్ఐ తీరు పట్ల తగిన చర్యలు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జనగామ శరత్రావు అధ్యక్షత మండలిలో సర్వసభ్య సమావేశం జరపగా ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ గుండం నరసయ్య, ఎస్ఐ డైరెక్టర్ సందుపట్ల హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎంపీటీసీలు, మండల వివిధ శాఖల అధికారులు మండలంలోని సమస్యలపై సభలో చర్చించుకున్నామన్నారు. బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని అన్నారు. ముస్తాబాద్ ఎంపీటీసీ శ్రీనివాస్ ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు అరికట్టాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలు ఒకే చోట 4 అంగన్వాడీలు నడుస్తున్నాయని, వేర్వేరుగా అంగన్వాడీలు నిర్వహించాలని సభలో సూపర్వైజర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నరసయ్య, ఎంపీడీఓ, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మొత్తం 218 మంది పోస్టులు మన దగ్గర టీచర్ పోస్ట్ ఉంటే 39 ఖాళీలు ఉన్నాయి. 179 మంది పనిచేస్తున్నారు సార్. ఆ 39 ఖాళీలు తప్పకుండా ఈ 20 తారీఖు ఒక కుటుంబ మెంబర్లుగా ఉంటేనే ఇది సాధ్యమైంది. కాబట్టి ముందు కూడా అదే పద్ధతిలో ఉండి గ్రామాలను ఎక్కడ ఏం జరుగుతుందనేది కూడా మీరు అధికారుల పరంగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే ఉంటది. చూసుకొని గ్రామాలలో కూడా ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదే. చూసుకోవడా చేపించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా అధికారులు ఏ డిపార్ట్మెంట్ పరంగా ఏ మీ బాధ్యత ఉంటాయో ఆ బాధ్యతలను మనస్ఫూర్తిగా నెరవేర్స్తే ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. చీకోడ చెరువు మధ్యలో నీళ్లు పోతే కొడ చెరువు నిండుతుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా 30 చెరువులు నింపుకోవచ్చు. ఇలా బాగా చేసుకున్నాం. ప్రభుత్వం ఇచ్చిన అన్ని కార్యక్రమాలు అన్ని గ్రామాల్లో మనం శ్మశాన వాటికలు కట్టుకున్నాం. ఇలా గౌరవంగా ఉండాలి. ముఖ్యమంత్రి గారి గొప్ప ఆలోచన. చనిపోయినాక కొందరికి అత్యంత పేదవారికి ఊర్లే ఒక 10-15 ఒక 20% మందికి భూమి జాగాలు లేదు. వాళ్ళని ఎక్కడెళ్తామో తెలియదు. ముఖ్యమంత్రి గారి గొప్ప ఆలోచనతో ప్రతి గ్రామంలో చనిపోయినాక కూడా వాళ్ళకి గౌరవంగా మనం అంత్యక్రియలు నిర్వహించాలని ఇలా శ్మశాన వాటికలు ప్రతి గ్రామంలో శ్మశాన వాటికలని మన పీరియడ్ అన్ని ఊళ్ళ పల్లె ప్రగతిలో భాగంగా 20-30 ఏళ్ళ నుంచి ఉన్న పాత బాయిలు కూడుకేస్తున్నాము. శిథిలావస్థలో ఉన్న ఇళ్ల పాములు గీములు వాళ్ళు అట్లాంటి ఇళ్లను సాగు చేసుకుని ఇలా పల్లె ప్రగతిని పెట్టి నిజంగా పల్లె ప్రగతి సాధించాం. అన్ని గ్రామాల్లో అంతకుముందు ఇల్లుండు తీద్దామంటే భయం ఉంది. వాళ్ళు కేసులు గీసి పెడతారు. ముఖ్యమంత్రి గారి పల్లె ప్రగతి పట్టణ ప్రగతిలో భాగంగా ఆ ఇల్లు అన్ని తీసేసే పెట్టుకున్నాం. డిండి మండలం గోనబోయినపల్లి గ్రామానికి చెందిన VRA రంగడంపల్లి కృష్ణయ్య ఫిబ్రవరి 8వ తేదీన ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కేసు విషయంలో మాట్లాడడానికి బాధితుల కుటుంబ సభ్యులు శనివారం డిండి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో బాధితుల కుటుంబ సభ్యులు, మహిళలు పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ రాజును కలిసి తమ బాధను చెప్పుతుండగా ఎస్ఐ పరుష మహిళలను చూడకుండా అమర్యాదగా ప్రవర్తించిన ఎస్ఐ తీరు పట్ల మహిళలు ఆవేదన చెబుతూ విలేకరుల ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఉన్నతాధికారులు ఎస్ఐ తీరు పట్ల తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో ఎస్ఐ రాజుని వివరణ కోరగా నిందితుల కుటుంబ సభ్యుల పట్ల అమర్యాదగా మాట్లాడలేదని ఆయన తెలిపారు. ఈ విషయంలో బాధితుల కుటుంబ సభ్యులు బార్పట్టి పెద్దయ్య పాల్గొన్నారు. మేము ఈ రోజు ఇక్కడ మా అన్న గురించి అని చెప్పేసి మాట్లాడడం కోసం వచ్చినాము. ఎస్ఐ తోటి మాట్లాడదాం అని చెప్పేసి వచ్చినాక ఇక్కడ ఎస్ఐ తోటి మాట్లాడుతూ ఉంటే మేము నార్మల్ గానే మాట్లాడుతున్నా కానీ ఆయన వాయిస్ రేజ్ చేసి ఆయన మాట్లాడడము, మీకు రూల్స్ తెలియదు, మీరు వాళ్ళని తీసుకురారే వీళ్ళని తీసుకురారే అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఎంత వస్తే అంత వల్గరీగా మాట్లాడుతున్నాడు. తెంగేసేది
ఈడికొచ్చి రుబాబు దింగుతున్నారు, ఈడికొచ్చి కథలు దింగుతున్నారు అని చెప్పేసి ఇంత వల్గరీగా మాట్లాడుతున్నారు. ఏంది సార్ మీరు అట్లా మాట్లాడుతున్నారు? మేము నార్మల్ గానే మాట్లాడుతున్నాం కదా, మీ మీద మేము అంత దౌర్జన్యం చేయడానికి మేము రాలేదు, కేసు గురించి అడగడానికి వచ్చినాము అని చెప్పేసి మేము మాట్లాడితే, ఏంది నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, రుబాబు తింటున్నావు అని చెప్పేసి కొట్టడానికి చేతులు ఎత్తుతున్నాడు. మరి మాకైతే అర్థం కావట్లేదు, మరి వీళ్ళు కావాలని చేస్తున్నారా, నార్మల్ గా చేస్తున్నారా? కేసు ప్రకారంగా అయితే వీళ్ళు మాట్లాడేది కేసు గురించి, వీళ్ళు మాత్రం కేసు గురించి చెప్పేటట్టుగా అయితే లేదు, కనిపిస్తలేదు అట్లా. మరి రోజు మా పెద్దనాన్న ఉరిపెట్టుకొని చనిపోయినందుకు పాలోళ్ళది అందులో ఉండి ఆయన జాబు పరంగా ఒత్తిడి వల్ల చనిపోయిన అన్నట్టుగా వాళ్ళు కేసు పెట్టారు. ఆ ఇంట్లో కేసు పెడితే 10 మంది మీద కేసు పెట్టారు. ఆ 10 మందిలలో ఇప్పుడు మా అన్న, మా బాబాయ్ వాళ్ళు కూడా ఉన్నారు. అందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళనేమో పక్కకు తీసిరు, వీళ్ళని తీసుకుపోయి లోపల పెట్టిరు. ఎందుకు అని చెప్పేసి అడుగుతానేమో ఇట్లా రూపాయలతో ఇట్లా మాట్లాడుతున్నారు. 2 నెలలైనా 3 నెలలైనా బెయిల్ రాదు, మీరేం తీసుకుంటారో తీసుకోరే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. తీయండి సార్, మీరు పర్వాలేదు, మాకైనా సేఫే మీకైనా సేఫే, మేమేం మాట్లాడుతారు మీరేం మాట్లాడతారని రికార్డు ఉంటది, తీయండి పర్వాలేదు అని చెప్పేసి అన్నాము. వద్దు ఆపేసేయ అని చెప్పేసి ఆపిచ్చేసాను. సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద అంబులెన్స్ల దందాలు విపరీతంగా పెరిగిపోయిందన్నారు. నియంత్రణ లేకపోవడంతోనే వాళ్ళు పాడిందే పాట, చెప్పిందే వేదంగా గడుస్తూ దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్ లాగా ఉంది అన్నారు. ఈ సంఘానికి ఒక అధ్యక్షునిలా ఎన్నుకొని నార్మల్ అంబులెన్స్ కు 5,000 నుండి 10,000 వరకు వసూలు చేశారు. వెంటిలేటర్ సౌకర్యం ఉన్నదానికి 18,000 నుండి 25,000 పేషెంట్ దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు. అధికారులు కళ్ళు తెరిచి ఆసుపత్రి సిబ్బందిని ఎవరైతే అంబులెన్స్ సర్వీసులు బయట ప్రైవేటుగా నడుపుతున్నారో వారిపై దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. స్వచ్ఛంద సంస్థలు స్పందించి ఏరియా ఆసుపత్రికి కొన్ని అంబులెన్సులు ఉచితంగా అందించాలని అన్నారు. ప్రజలు డిఎంహెచ్ఓ కోట చలం స్పందించి ప్రైవేట్ అంబులెన్స్ల అడ్డాలను తొలగించాలని డిఎంహెచ్ఓలను ప్రజలు కోరుతున్నారు. రహమత్ నగర్ డివిజన్ హెచ్ఎఫ్ నగర్ మెయిన్ రోడ్ వద్ద నీటిలో డ్రైనేజ్ వాటర్ ప్రవహించడంతో ఆందోళన చెందుతున్న కాలనీవాసులు. వర్షాకాలం కావడంతో అతిసార వ్యాధులు వ్యాప్తి చెందకుండా అధికారులు, రాజకీయ నాయకులు వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. డ్రైనేజీ కాలువలను నివారించాలని కాలనీవాసులు కోరుతున్నారు. పలు కాలనీలో తాగునీరు కలుషితం అవుతున్న అధికారులు మాత్రం చూసి చూడనట్లు ఉండటంపై కాలనీవాసులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. డ్రైనేజ్ నీరు తాగినీటిలో కలవకుండా శాశ్వత పరిష్కారం చేయాలని కోరుతున్నామని కాలనీవాసులు అన్నారు.
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం చైర్మన్ ఆరగంపల్లి మోహన్ రెడ్డి ఈ రోజు తన పదవి రాజీనామా చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో నామినేటెడ్ పోస్టులను స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నామన్నారు. ఈ క్రమంలో కాణిపాకం చైర్మన్ రాజీనామా చేసినట్లు సమాచారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓం గణేశాయనమః. అందరికీ నమస్కారం. ఈ దినం నేను వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యత్వానికి మరియు ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నాను. నాపై నమ్మకంతో 2 సార్లు నాకు ఈ పదవి ఇప్పించిన గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు మాజీ మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్ర గారికి మరియు రాజంపేట ఎంపీ గారైనటువంటి శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి మరియు మాజీ ఎంపీ గారు శ్రీ రెడ్డప్ప గారికి మరియు మాజీ శాసనసభ్యులు శ్రీ ఎంఎస్ బాబు గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. అలాగే నాకు సహకరించిన ఇతర నాయకులకు అన్ని విధాల నాకు దేవస్థానం అభివృద్ధికి తోడ్పాటు అందించిన మా ఆలయ కార్యనిర్వహణాధికారి గారికి వెంకటేష్ గారికి మరియు ఆలయ అధికారులకు అన్ని విభాగాల ఆలయ సిబ్బందికి మరియు స్థానిక ఉభయదారులకి మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకి అందరికీ నాకు సహకరించిన మిత్రులకి శ్రేయోభిలాషులకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం నాకు కల్పించినందుకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలం అక్షర శిల్పి రామోజీరావుకి ఘన నివాళులర్పించిన కొత్త చెరువు తెలుగు తమ్ముళ్ళు. రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మృతి తెలుగు సమాజానికి తీరని లోటన్నారు. ప్రజాపక్షపాతి, అలుపెరగని అక్షర యోధుడు, జనహితమే తన అభిమతంగా జీవితాంత నిబద్ధతతో పనిచేసిన రామోజీరావు మరణించడం బాధాకరమని తెలిపిన టీడీపీ నాయకులు ఈ రోజు కొత్త చెరువు నెహ్రూ సర్కిల్ రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించిన కొత్త చెరువు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మృతి తెలుగు సమాజానికి తీరని లోటు టీడీపీ నాయకులు. అంబులెన్స్ దందాలు పాడిందే పాట చెప్పిందే వేదం, పేషెంట్ దగ్గర 18,000 నుండి 25,000 వరకు వసూలు. బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి, ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు అరికట్టాలి. మహిళలు ఆవేదన చెందుతూ విలేకరుల ముందు తమ గోడు, ఎస్ఐ తీరు పట్ల తగిన చర్యలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. తక్షణం సమాహితం.